రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 డెడ్లైన్ అయితే ఉంది. నమ్మకం ఉందా మీ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ యొక్క డెడ్లైన్ పైన నమ్మకం ఉందా? ఖచ్చితంగా రైతులందరికీ కూడా రుణమాఫీ జరుగుతుందనే నమ్మకం 100% చేస్తాం. ఆగస్టు 15 లోపు అర్హులైన ప్రతి రైతుకు దానిలో కూడా విధి విధానాలు రెడీ అవుతున్నాయి. అంటే ఎన్ని ఎకరాలు నొక్కియాలి, ఒక కుటుంబానికి ఒకటి ఇవ్వాలని, అట్లా ఒక నలుగురు తీసుకుంటుంటే 2 lakhs వరకు నలుగురు కలుపుకుంటే అట్లా చేయడము అన్ని విధి విధానాలు రెడీ అవుతున్నాయి. ఆగస్టు 15 లోపు ఆ చెల్లా చెదారం చేసిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ధ్వంసం చేసిపోయారు. ఆ ఫైనాన్స్ను విపరీతమైన డ్యామేజ్ చేసిపోయారు. అవన్నీ సెట్ చేసుకొని ఆగస్టు 15 లోపు ఎట్లాంటి పరిస్థితుల్లో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి దాదాపు 31,000 కోట్లు 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రాకను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి సరిత తిరుపతికి సంబంధించినటువంటి వర్గీయులు గాంధీ భవన్కి వచ్చి కూడా అక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఈ యొక్క కార్యకర్తలకు మీరు సాటి పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చేటువంటి భరోసా గురించి మాట్లాడు. ఉంటాయి. పెద్ద పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ ఉంటాయి. మొన్న జగిత్యాల కావచ్చు, నిన్న గద్వాల కావచ్చు, రేపు ఇంకా వేరే కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. అందుకే వాళ్ళను నిన్న పిలిచి ఆ గద్వాల మాజీ జెడ్పీ చైర్మన్ సరిత గారిని పిలిచి ఆయనకు మా సీఎం గారు మాట్లాడున్నారు, నచ్చజెప్పున్నారు. మా డిస్ట్రిక్ట్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి అప్పచెప్పున్నారు. వాళ్ళని కన్విన్స్ చేసే తీసుకున్నారు. చిన్న సమస్యలు ఉంటే అన్నీ సదురుకుపోతాయి. ఉమ్మడి మహబూబ్నగర్ పర్యటన కోసం ముఖ్యమంత్రి ఎల్లుండి రాబోతా ఉన్నారు 9వ తారీఖున. ఎలాంటి ప్రతిపాదనలు, ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదనలు వనపర్తి కోసం ఎమ్మెల్యేగా మీరు పెట్టబోతా ఉన్నారు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14-12 మంది అభ్యర్థులను కాంగ్రెస్ చేకూర్తి మీద మమ్మల్ని అందరినీ గెలిపించినారు. ఆయన సొంతం జిల్లా, దానిలో స్పెసిఫిక్ ఆయన పుట్టి పెరిగింది కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గం. ఆయన చదువుకున్నది వనపర్తి కాబట్టి వనపర్తిలో అన్న మీ సొంత ఊరితో పాటు మీ సొంతం కాన్స్టిట్యూన్సీ కొడంగల్తో పాటు వనపర్తిని కూడా మీరు మూడో కనులాగా చూసుకునాలి. మీరు వనపర్తిలో చదువుకున్నారు కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ మీరు అక్కడే చదువుకున్నారు, ఇంటర్మీడియట్ అక్కడే చేస్తున్నారు కాబట్టి మాకు ఈ నీటిపారుదల కానీ వ్యవసాయం మీద కానీ దాంతోపాటు ఎడ్యుకేషనల్ చాలా అంటే ఫస్ట్ నుంచి కూడా మాది చదువుల పర్తి అంటారు వనపర్తితో పాటు చాలా ముందుంది, మాది అడ్వాన్స్ ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆయన చదువుకున్న స్కూల్ కానీ ఆయన చదువుకున్న కాలేజ్ కానీ మోడల్ చేయాలని మెడికల్ అండ్ హెల్త్ ఒక పెద్ద 1000 బెడెడ్ జనరల్ హాస్పిటల్ కానీ ఇంకా చాలా ఆ 3 విభాగాలకు సంబంధించి హెల్త్, ఎడ్యుకేషన్ ఈ మూడింటి మీద ఈరోజు ప్రీ రివ్యూ మీటింగ్ ఉంది మహబూబ్నగర్లో. మేము సీఎం గారు 9th వస్తున్నాడు కాబట్టి మేము ప్రిపేర్ అవుతున్నాం. అంత అధికారులను రమ్మన్నాం. చేసి పెద్ద ఎత్తున కొడంగల్ తర్వాత వనపర్తికి ఎంత వీలైతే అంత ఫండ్ తీసుకురాని నేను ట్రై చేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.